పేరు జోయా ఖాన్. నా భర్త పేరు మెహబూబ్ ఖాన్. నాకు ఒక కూతురు ఉంది సార్, 9 సంవత్సరాలు. నాకు పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది సార్. నా భర్త రాజకీయం పవర్తో నాకు చాలా హరాస్మెంట్ చేస్తున్నాడు. నాకు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి చేసినారు. అందరూ కలిసి ఇష్ట ప్రకారమే చేసినారు. వాళ్ళ అమ్మోళ్ళ హరాస్మెంట్తో నాకు సపరేట్గా పెట్టినాడు. ఇంట్లో ఉంటే ఉండు, పోతే పో, నా ఇష్టం వస్తే నేను కుక్కలాగా ఉండల్లా, తెచ్చి వేస్తే తిని ఉండల్లా అంటాడు అంతే. వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి అస్సలు రాడు సార్. పొద్దున పోతే నైట్ వస్తాడు. ఫోన్ చేస్తే కూడా తిడతాడు, చేయకూడదు అంటాడు. అసలు ఫోనే చేయకూడదు, నేను ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటాడు. చిన్నబాబు అన్న దగ్గర ఉంటాడు. చిన్నబాబు అన్న పవర్ చూసుకొనే చాలా నాకు హరాస్మెంట్ చేస్తున్నాడు. ఇంట్లో కత్తి ఎత్తుకుంటాడు, ఏం దొరికితే అది తీసుకొని కొడతాడు. నా మీద ఆల్రెడీ ఒకసారి కిరోసిన్ కూడా పోసినాడు. నేను ఇంతే, నా టార్చర్ భరించాలా, నువ్వు లేకుంటే నేను పెద్దోళ్ళకి చెప్తాను, న్యాయం చేయమని పోతానంటే అంతవరకు పోతే నిన్ను వదిలేస్తా అంటాడు. నాకు అవసరం లేదంటాడు. ఇవన్నీ చేస్తాడు. వాళ్ళ అమ్మోళ్ళకి పిలుస్తాడు. నేను ఒంటరిగా ఉండేది చూసి అందరూ పట్టుకొని కొడతారు సార్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు భర్త అందరూ నన్ను కొట్టినారు వీధిలో. మీరు కావాలంటే అన్ని విచారించుకోండి వీధిలో కూడా. నేను ఎక్కడా వెళ్ళను సార్. నేను గుట్టుగా సంసారం, నా భర్తకి పరువు ఉందని నేను ఇన్ని సంవత్సరాలైనా కూడా నేను ఓపికగా ఉన్నాను. నాకు ఇంకా ఓపిక లేదు. నాకు లోకేష్ అన్న గారు, సీఎం చంద్రబాబు సార్ గారు నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. నాకు పలుకుబడి ఉంది. నా మాట చిన్నబాబు అన్న మాట ఒక్కటే అంటాడు. ఆ మాట చెప్పి డైలీ డ్రింక్ చేసి వస్తాడు సార్. డబ్బులు అడిగినా సమస్య, ఏమన్నా కావాలన్నా అడిగినా సమస్య. నాకు చాలా అంటే చాలా హరాస్మెంట్ ఉంది. నా జీవితానికి, నా ప్రాణానికి ప్రాణహాని ఉంది. నాకు హెల్త్ పరంగా కూడా చూపించాడు. పిలుచుకొని పోవంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకొని పోతా అంటాడు. డబ్బులు లేవు, నీ అమ్మ తిడతాడు. ఇదంతా చేస్తున్నాడు సార్. నాకు ఏం చేయాలో తోచక నేను ఇంకా ఎటు కాక నేను ఇంతవరకు వచ్చాను సార్. మీరందరూ న్యాయం చేయాలి. టీడీపీలో ఉండాను నేను. నాకు మినిస్టర్ తెలుసు, నాకు చంద్రబాబు తెలుసు, నాకు చిన్నబాబు తెలుసు. చిన్నబాబు అన్న నేను ఒకే మాట, ఇద్దరిది అన్న తమ్ముళ్ళం మేము అని చెప్తాడు సార్. ఇది సార్ నా పరిస్థితి. నాకు మా అమ్మ ఉంది అంతే సార్. ఏ సమస్య, మాకెవరు పవర్ లేరని, ఏం చేసుకోలేదని ఇలా బెదిరిస్తున్నాడు సార్. చూడండి సార్, ఇది నా ఇల్లు. నిన్నటి నుంచి నన్ను బయట తోసేసి ఇంటికి లాక్ వేసి పెట్టినాడు సార్. నేను ఎక్కడ పోవాలి? వేరే ఆమెకి పెట్టుకొని అక్రమ సంబంధంతో ఆమెతో ఉన్నాడు. ఆమెతో ఫోటో కూడా ఉంది సార్. ఈ ఊర్లోనే ఉన్నాడు సార్. ఆమెను పెట్టుకున్నాడు. ఆమెకు పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉండారు. 22 సంవత్సరాల కూతురు ఉంది ఆమెకు ఉంచుకున్నాడు. నేను బయట 2 రోజుల నుంచి బయట ఉన్నాను. పాపకి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పిలుచుకొని పోయి వదిలేసినాడు. ఇతను పోయి అక్కడే ఉంటున్నాడు. ఇలా పరిస్థితి ఉంది నాది. దయచేసి మీరందరూ నా జీవితం నిలబెట్టండి, నాకు న్యాయం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.